న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఎంత దారుణం! కట్టుకున్న వాడిని చంపడానికి 14 తులాల బంగారం సుపారీ. ఏందిరా నాయనా ఈ సమాజం! కళ్ళ ముందు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నమ్మిన భార్య, ఆ పక్కనే ఇంకో ప్రియుడు. వీళ్ళిద్దరూ కలిసి కట్టుకున్నోడని కడతేర్చడానికి ఎంతటి కిరాతకానికి ఒడిగట్టారో తెలిస్తే మీ గుండెలాగిపోతాయి. కడప జిల్లా పొద్దుటూరు లింగాపూర్ గ్రామం. ఈశ్వర్రెడ్డి, శిల్పారెడ్డి భార్యాభర్తలు. పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం శిల్పారెడ్డి మనసు ఎటో వెళ్లిపోయింది. పొద్దుటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసే నాగసుధీర్ అనే యువకుడితో పరిచయం పెంచుకొని అక్రమ సంబంధం కొనసాగించింది. ఈ విషయం మన భర్త ఈశ్వర్రెడ్డికి తెలిసింది. పెళ్ళాం తప్పుదారిలో ఉందని తెలిసి మందలించాడు. భర్త మందలించిందే తడవుగా ఈ శిల్పారెడ్డికి పిచ్చెక్కినట్టుంది. ఈ అడ్డును తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని ఆ ఘోరమైన ప్లాన్ వేసింది. అది కూడా మామూలు ప్లాన్ కాదు. ఏకంగా 14 తులాల బంగారం ప్రియుడి చేతిలో పెట్టి అదనంగా 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి రౌడీ షీటర్లతో ఈశ్వర్రెడ్డిని చంపించాలని డిసైడ్ అయింది. ప్రియుడు నాగసుధీర్ కూడా ఆమెకు తోడై రౌడీ షీటర్లను రెడీ చేశారు. ఇక సీన్ కట్ చేస్తే ప్లాన్ పక్కగా అమలు చేశాడు. పొద్దుటూరు బైపాస్ రోడ్డు మీద ఈశ్వర్రెడ్డి బైక్ మీద వెళ్తుండు. ఇది సరైన టైం అని అనుకున్న రౌడీ షీటర్లు వెనుక నుంచి కారుతో బలంగా ఢీకొట్టారు. కింద పడగానే కత్తులతో నరికి చంపాలని చూశారు. అంతా అయిపోయింది అనుకునే టైంకి అదృష్టం ఆ ఈశ్వర్రెడ్డిని కాపాడింది. ఈ మృగాల బారి నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు తీశాడు. తప్పించుకున్న ఈశ్వర్రెడ్డి నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లాడు. తన భార్య శిల్పారెడ్డి, ఆమె ప్రియుడు నాగసుధీర్, ఆ కిరాతకమైన రౌడీ షీటర్ల భాగోతాన్ని మొత్తం బయట పెట్టాడు. ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. పెల్లాం ప్రియుడు కసాయి రౌడీలు ఈ ముక్కోనపు క్రైమ్ స్టోరీ ఇప్పుడు ఆ ప్రాంతంలో సంచలనం రేపుతుంది. కన్నబిడ్డల తండ్రి అని కూడా చూడకుండా ఇంతటి దారుణానికి ఒడగట్టిన భార్యకు ఏ శిక్ష వేసినా తక్కువే అని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. పోలీసులు లోతుగా విచారణ మొదలు పెట్టారు. అసలేంది ఈ కసాయి ప్లాన్? ఇంకెవరి ప్రమేయం ఉందోనని పోలీసులు వెతికే పనిలో ఉన్నారు. నిజంగానే సమాజం ఎటుపోతుంది? నమ్మిన భార్య నమ్మక ద్రోహం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై